ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ముందుకొస్తుంది. కేవలం డేటా సెంటర్లు, ఐటీ రంగం మీద మాత్రమే ఆధారపడకుండా అనేక రంగాలకు సంబంధించిన పరిశ్రమలను రాష్ట్రంలో ఆ రంగాలకు అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. తీర ప్రాంతాల్లో పోర్టులు, నౌకా నిర్మాణ రంగాల్లో పెట్టుబడులకు ఏపీ సర్కారు ఆహ్వానం పలుకుతోంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్న సమయంలో ఇక్కడకు నౌకా నిర్మాణ పరిశ్రమ రాబోతుంది. చిన్న మధ్య తరహా యుద్ధ నౌకలను తయారు చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గోవా షిప్ యార్డ్ మచిలీపట్నంలో మరో షిప్ బిల్డింగ్ యార్డును నిర్మించాలని నిర్ణయించింది. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో గోవా షిప్ యార్డ్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ మచిలీపట్నం సమీపంలో 200 ఎకరాలు కేటాయించాలని కోరుతోంది. భూ కేటాయింపులపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. తీర ప్రాంతంలో భూమి అందుబాటును బట్టి ఈ సంస్థకు ల్యాండ్ అలాట్ చేస్తారని తెలుస్తోంది. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ తో పాటు మిత్ర దేశాలకు యుద్ధ నౌకలను తయారు చేసే ఈ సంస్థ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంది. పశ్చిమ తీరంలో ఉన్న గోవాలో వర్షాలు పడే సమయంలో భారతదేశ తూర్పు తీరంలో వర్షాలు ఉండవు. ఈ కారణంతో ఈస్ట్ కోస్ట్ లో మరో షిప్ యార్డ్ నిర్మించాలని సంస్థ డిసైడ్ అయింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ మారిటైమ్ పాలసీ స్పష్టంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని తమతో చర్చలకు ముందుకొచ్చిందని, ఈ కారణంగానే విస్తరణ ప్రాజెక్టు కోసం ఏపీని సెలెక్ట్ చేసుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొత్త గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ నిర్మాణం కోసం ఈ సంస్థ 1500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది.